ప్రధాన అవయవాలను కనుక పరిశీలించినట్లయితే నోరు, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు, ఆ తర్వాత పురుషనాళము మరియు పాయువు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చిన్నపేగు లోపల మనకు మరొక 3 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. వాటినే డియోడినం, జిజునం, ఇలియం అని పిలవడం జరుగుతుంది. ఈ చిన్నపేగులో ఉండేటువంటి ఈ 3 ప్రాథమిక భాగాల గురించి ఇంతకుముందు పరీక్షలో అడగడం జరిగింది. వీటికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. డిజేఐ అనే ఒక స్మాల్ నిమోనిక్తో గుర్తుంచుకోండి. డి అంటే డియోడినం, జే అంటే జిజునం, అదేవిధంగా ఐ అంటే ఇలియం. మానవ జీర్ణ వ్యవస్థలో ప్రధానమైన భాగాలు నోరు, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు. చిన్నపేగు లోపల 3 భాగాలు ఉన్నాయి. వాటిని డిజేఐ అని గుర్తుంచుకుంటున్నాము. ఆ తర్వాత పెద్దపేగు, పురీషనాళము మరియు పాయువు. ఇంకా వీటికి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా ఆహారం తీసుకున్నాం. ఆహారం తీసుకోవడం అనేటువంటిది మనం నోటి ద్వారా తీసుకుంటాం. నోరిలో ఉండేటువంటి కుహరాన్నే ఆస్య కుహరం అని పిలుస్తాము. ఆ ఆస్య కుహరం అనేటువంటిది గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఈ గ్రసని అనేటువంటిది ఒక ప్రధానమైన భాగము. ఈ గ్రసని ఒక జంక్షన్ బాక్స్ లెక్క మనకు పనిచేస్తుంది. ఈ గ్రసనియే మనకి వాయునాళాన్ని మరియు ఆహార వాహికని సపరేట్ చేసేటువంటి జంక్షన్ బాక్సే గ్రసని. అంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం కానీ, గాలి తీసుకునేటప్పుడు ఆహారం తీసుకోవడం కానీ రెండూ ఒకేసారి చేయలేము. ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం ఆపేస్తాము. గాలి తీసుకోవడం ఆపిన తర్వాతనే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ జంక్షన్ వద్ద ఆహారం కానీ గాలి కానీ వెళ్ళడానికి మాత్రమే మార్గం ఉంటుంది. ఈ ఆహారం వెళ్ళేటప్పుడు వాయునాళాన్ని మూసి ఉంచేటువంటి అవయవాన్నే మనము ఎపిగ్లాటిస్ అని, ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది. ఎపిగ్లాటిస్ గురించి ఇంతకుముందు పరీక్షల లోపల అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ గ్రసని అనేటువంటిది ఒక జంక్షన్ బాక్స్. వాయునాళాన్ని, ఆహార వాహికని రెండింటిని సపరేట్ చేసేటువంటి వీలు అక్కడ ఉంటుంది. మూత వేయబడేటువంటి భాగాన్ని ఎపిగ్లాటిస్ లేదా ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది. ఈ గ్రసని తర్వాత మనము జీర్ణ వ్యవస్థలో ఆహార వాహిక నుండి జీర్ణాశయం లోపల మనకి అనేక గ్రంథులు స్రవించబడినటువంటి ఎంజైమ్లు ఆహారంతో కలిసిపోయి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఈ జీర్ణాశయము ఆంత్రమూలము చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. ఈ చిన్నపేగు యొక్క ప్రారంభ స్థానమే ఆంత్రమూలము అని మనము చూడొచ్చు. ఈ ఆంత్రమూలం లోపలికి కాలేయం నుంచి స్రవించబడినటువంటి రసాలు, అదేవిధంగా క్లోమ గ్రంథి స్రవించబడినటువంటి క్లోమ రసము ఆంత్రమూలంలోకి చేరి ఆహారంతో కలుస్తాయి. ఈ ఆంత్రమూలం అనేటువంటి చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. పేరుకు చిన్నగా ఉన్నప్పటికీ ఇది మొత్తం జీర్ణ వ్యవస్థలో అతి పొడవైనటువంటి ఆహార వాహికనే చిన్నపేగు అని పిలుస్తాం. ఈ చిన్నపేగు మరలా పెద్దపేగులోకి తెరుచుకుంటుంది. చివరగా పెద్దపేగులో జీర్ణమైనటువంటి ఆహారం పురీషనాళం ద్వారా, పాయు ద్వారా విసర్జించబడుతుంది. ఇది ప్రాథమికంగా మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫ్లో చార్ట్.